సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాల్లో జరిపే కోడి పందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సంక్రాంతికి ముందు నుంచే గోదావరి జిల్లాల్లో కోడి పందాలు బరులు సిద్ధం చేస్తున్నారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో కోడి పందాలకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో కోడి పందాల రాయిళ్లు తమ కోళ్లతో పందాలు వేసేందుకు రెడీ అవుతున్నారు. భారీ బందోబస్తు నడుమ ఈ కోడి పందాలను నిర్వహిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మా స్పెషల్ కరెస్పాండెంట్ గోపాలకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. సంక్రాంతి శోభ మరి అనగానే మరి గోదావరి జిల్లాలు గుర్తుకొస్తాయి. సంక్రాంతి పండుగ అన్ని పండుగల్లో కల్లా పెద్ద పండుగ. మరి ఈ పెద్ద పండుగను ఎంతో ఘనంగా చేసుకునే విధంగా మరి ప్రతి కుటుంబంలో కూడా సంతోషాలతోటి కొత్త బట్టలతోటి ఆనందంగా జరుపుకుంటారు. దూర ప్రాంతాల నుంచి కూడా ఆ కుటుంబంలోనికి బంధువులు అనేక ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగను మరి ఘనంగా చేసుకుంటారు. దానిలో గోదావరి జిల్లాలు అనగానే ముఖ్యంగా వచ్చేది సంక్రాంతి సంస్కృతికి సాంప్రదాయాలకు అడ్డాగా నిలిచేది కోడి పందాలు. మరి ఈ కోడి పందాలు అనగానే మరి గోదావరి జిల్లాలో ఏలూరు జిల్లాలో మరి అయితే కనుక గొప్పగా చెప్పుకోవచ్చు. మరి ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి మరి దెందులూరు నియోజకవర్గ పరిధిలో మరి ఘనంగా అయితే కనుక ప్రతి సంవత్సరం చేస్తుంటారు. లక్షల రూపాయల నుంచి కోట్లాది రూపాయల వరకు ఇక్కడైతే కనుక కోడి పందాలు ఘనంగా జరుగుతాయి. అంతేకాకుండా కేవలం ఏలూరు జిల్లా పరిసర ప్రాంతాలే కాకుండా గోదావరి జిల్లాల పరిసరాల ప్రాంతాలే కాకుండా హైదరాబాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున మరి కోడి పందెం రాయిళ్ళు అయితే కనుక పెద్ద పెద్ద పందాలు కాయడానికి అయితే ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ మనం చూడవచ్చు ఇప్పటికే కోడి పందాలకి వేయడానికి గాను మరి సంసిద్ధం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. భారీగా సెట్టింగులతోటి మరి భారీగా అన్ని రకాలైనటువంటి గ్యారేజీలతోటి ఈ యొక్క మరి కోడి పందాల బరిని ఏర్పాటు చేయడానికి అయితే కనుక సన్నాహాలు చేస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. మరి ఇలాంటి పందాలు అయితే చూడాలంటేనే కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుంది. చెప్పడానికి కూడా సరిపడనంత విధంగా అయితే కనుక మరి ఇక్కడ అలంకారంతో చక్కగా మరి పందిర్లు అయితే ఒక ప్రతిష్టాత్మకంగా కూడా ఏర్పాటు చేయడం జరిగినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉండొచ్చు కూడా. మరి ఇలాంటి పందాలు వేయడానికి కూడా అసలు ముందుగా చెప్పుకునేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మరి చింతమనేని ప్రభాకర్ అని చెప్తారు. ఆయనకి దమ్ము ధైర్యంతో పాటు ప్రజలకు అలవాటైనటువంటి పండుగల పట్ల మరి వాటిని సాంప్రదాయబద్ధంగా విశిష్టమైనటువంటి పండుగలుగా కొనియాడబడుతూ చేసే విధంగా ఈ కోడి పందాల బరులు అయితే జరుగుతూ ఉంటాయి. ఈ కోడి పందాలు వేయడానికి గాను హైదరాబాదు ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి కూడా ఈ కోడి పందాలు వేయడానికి పందాల రాయిలు కోట్లాది రూపాయలు చేతులు మార్పే పరిస్థితి అయితే కనుక ఈ బరిలో జరుగుతుంటుంది. ఈ యొక్క గొప్ప కార్యక్రమాలు దీన్ని భావించి అనేక మంది వేల సంఖ్యలో పందెం రాయిలు ఇక్కడ వచ్చి పాల్గొని ఈ పందెంలో కోడి పందాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి కోడి పందాలు మరి ఈ యొక్క గోదావరి జిల్లాలకు మరి పెట్టిన పేరుగా అయితే కనుక మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా సంక్రాంతి పండుగ మొదలుకొని అంటే భోగి రోజు ముందు రోజు నుంచి భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ 6 రోజుల పాటు ఇంచుమించు 5 రోజుల పండుగ దినాలు అయితే 6 రోజుల పాటు కూడా ఈ యొక్క కోడి పందాల బరి అయితే కనుక ఇక్కడ గొప్పగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, ఏలూరు జిల్లా, వైకే న్యూస్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.